ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఇదిగో తాతయ్య, ఈ టాబ్లెట్ వేసుకో. ఇప్పుడు నాకు బాగానే ఉంది కదమ్మా, ఇంకా ఈ మందులు మాకులు ఎందుకు చెప్పు? అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. నా ప్రాణాలు నిలబెట్టింది డాక్టర్ కాదు, నా కూతురు. ఏంటి? అదే నా కూతురిలా ఉన్న హారిక. టైంకి బాగా గుర్తు చేసావు. నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోకపోతే ఇప్పుడే ఆంటీకి కాల్ చేస్తాను. తీసుకో. సరే. ఏంటి తాతయ్య ఇది? ఇలా అనుకున్నామో లేదో అలా ఆంటీనే ఫోన్ చేస్తుంది. మీ ఆంటీకి మన మాటలు వినిపిస్తున్నాయేమో. మీకు 100 ఏళ్ళ ఆంటీ. ఎందుకు టెడ్డీ? నేను తాతయ్య మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరే ఫోన్ చేశారు. నా గురించా? ఏంటది? తాతయ్య టాబ్లెట్ వేసుకోవడం లేదు, మీకు కంప్లైంట్ చేస్తానని చెబుతున్నాను. నేను కూడా టాబ్లెట్ వేసుకున్నారా లేదా అని అడగటానికే ఫోన్ చేశాను. నా కూతురు నా పక్కన లేకపోయినా మనవరాల నుంచి వెళ్ళింది కదమ్మా, ఎవ్వరు మర్చిపోయినా ఈ చిన్న మేడం గారు అస్సలు మర్చిపోరు. ఆ ధైర్యంతోనే ఉన్నాను. ఆంటీ, మీకు వండర్ తెలుసా? తాతయ్య బీపీ ఫుల్ కంట్రోల్లో ఉంది. డాక్టర్ గారు కూడా షాక్ అయ్యారు. ఓ, అందుకేనా టాబ్లెట్స్ వద్దు అంటున్నారు? అవునంటీ. ఇంకొకసారి వద్దంటే నేనెప్పుడు కాల్ చేయను అని చెప్పు. అమ్మా, ఆ వద్దు అన్న మాటని నా జన్మలోనే వాడను. మీరు మాట్లాడుకుని నన్ను మోగవాణ్ణి చేయకండి. ఆంటీ, మీరు తాతయ్యతో మాట్లాడుతూ ఉండండి. నేను తాతయ్యకి డిన్నర్ అరేంజ్ చేయమని చెబుతాను. ఓకే టెడ్డీ. ఇదిగోండి తాతయ్య. అమ్మా. డాడ్. అమ్మయ్యా, ఈ ఒక్క పిలుపుతో 1000 టాబ్లెట్లు వేసుకున్నంత బలం ఉత్సాహం వచ్చాయమ్మా. డాడ్, రీసెంట్గా మన కంపెనీకి ఒక టెండర్ ఓకే అయింది కదా, ఆ పనులు స్టార్ట్ చేశారా? లేదమ్మా, నందగోపాల్ రెగ్యులర్గా ఆఫీస్కి వస్తే మొదలు పెట్టాలని నేను చూస్తున్నాను, కానీ కుదరడం లేదు. కుదరకపోవడం ఏంటి డాడ్? ఆయన టాలెంట్తోనే కదా ఈ టెండర్ ఓకే అయింది. నందగోపాల్ లాంటి పర్సన్ని సీఈఓ చేసి చాలా మంచి పని చేశారు డాడ్. నా పనుల్లోనే కాదమ్మా, ఆ దేవుడి తలంపుల్లో కూడా మంచి ఉంటే బాగుండేది. ఏమైంది డాడ్? పాపం నందగోపాల్ కొడుకు కనిపించడం లేదని పిచ్చోడులా ఊరంతా తిరుగుతున్నాడమ్మా. ఇంకా దొరకలేదా? లేదమ్మా, ఆ టెన్షన్లోనే ఆఫీస్ వర్క్ మీద ధ్యాస పెట్టడం లేదు. ఆ బాధని అర్థం చేసుకునేవాడిని కాబట్టే నేను ఏం మాట్లాడలేకపోతున్నా. పోలీస్ హెల్ప్ తీసుకున్నారా? నేను ఆల్రెడీ మాట్లాడానమ్మా, కానీ ఏం ప్రయోజనం లేదు. సాక్షిని వెతుక్కుంటూ సిద్ధు వెళ్ళాడు. ఇద్దరిలో ఒకరు దొరికినా రెండో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తారు. ఆ విషయంలో మాత్రం నందగోపాల్గా దేవుడు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. లేదంటే కొడుకు మీద బెంగతో బాగా కుంగిపోతాడమ్మా. ఖచ్చితంగా నందగోపాల్ గారికి మంచి జరుగుతుంది డాడ్. ఆ దేవుడు మంచి వాళ్ళని గెలిపించడంలో ఆలస్యం చేస్తాడేమో కానీ జీవితంలో మాత్రం ఓడనివ్వడు. తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు. స్కూల్లో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానండి. హరిప్రసాద్ గారి మనోరాలే మావాడి బెస్ట్ ఫ్రెండ్. తనకు కూడా కాల్ చేయలేదని చెప్పింది. మా వాళ్ళు కూడా 2 డేస్ నుండి సిటీ మొత్తం జల్లెడ కొడుతున్నారు, కానీ యూజ్ లేదు. మీ అబ్బాయి దగ్గర ఫోన్ ఉన్నా నెంబర్ ట్రేస్ చేసేవాళ్ళం. సాక్షి గురించి ఏమైనా తెలిసిందా అండి? ఈరోజు మార్నింగ్ సాక్షి కనిపించిందండి. తనకు కూడా సిద్ధు గురించి ఏం తెలియదని చెప్పింది. సాక్షి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అబ్బాయి కూడా కన్ఫామ్గా సిటీలోనే ఉంటాడు నందు గారు. అదైతే పక్కాగా చెప్పగలరు. మీరు వెతుకుతున్నారని తెలిసే మీకు కనిపించకుండా హైడ్ అవుతున్నాడు అనిపిస్తుంది. అలా అని వెతకడం మానేయలేను కదండి. వద్దని చెప్పడం లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేం చేస్తాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. యువరాజా, ఎవరిది అంతఃపురము? అన్నము తినకుండా ఊరుకులు పరుకుల మీద ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చితే? ఈ ఇల్లు మాదే తాతయ్య. లోపల మా పప్ప ఉన్నారు. అంటే యువరాజా వారు కోటలోకి వెళ్ళిపోతున్నారా? అలానే అలా. అమ్మ లేకుండా నేను ఈ ఇంటికి వెళ్ళను. మాట అంటే మాటే తాతయ్య. మరి కోటకి ఎందుకు వచ్చి తిమి? ఈ మాట మా పప్ప మర్చిపోయారేమో, ఒకసారి గట్టిగా చెప్పి గుర్తు చేద్దామని. ఎలా చెప్తా, నువ్వు ఇక్కడ ఉండు తాతయ్య. సిద్ధు, వచ్చావా? వచ్చావా నాన్న? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? అదంతా నేనేం చెప్పను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నా మీద అరుస్తావు. ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఫోటో పట్టుకుని ఫీల్ అవుతున్నావు. నువ్వు లేకుండా నేను అలా బ్రతకలేను నాన్న. అమ్మ లేకుండా నేనెంత బాధపడ్డానో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? అమ్మని బయటికి పంపించి మనిద్దరం హ్యాపీగా ఉందామని అన్నావు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందా? నిజంగా నీకు సెన్స్ లేదు పప్పా. మనకి మంచి చేసి మన కోసం ఆలోచించే అమ్మ మీద సీరియస్ అయ్యి చాలా పెద్ద మిస్టేక్ చేసావు నువ్వు. అది గుర్తొస్తానే నీ మీద నాకు ప్రేమంతా పోయి కోపం వచ్చేస్తుంది. అమ్మంటే నాకెంత ప్రేమో తెలిసి కూడా కావాలని బయటికి పంపించావు. అందుకే నేను వెళ్ళిపోయాను. ఇంట్లో ఇప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. అమ్మ ఉంటే మనమంతా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరం ఏడుస్తున్నామంటే దానికి రీజన్ నువ్వే. నాకన్నా పెద్దవాడివి, నువ్వు తెలివిగా ఆలోచించాలి గాని ఇలా ఏడిపిస్తారా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పప్పా. అమ్మ తిరిగి మన ఇంటికి వచ్చే వరకు నా కోపం తగ్గదు. నువ్వు ఎంత వెతికినా నేను కనపడను. ఛాన్స్ లేదు గాని ఉంటే మాత్రం ఇలా అనే కోపంగా మాట్లాడేవాణ్ణి. డైరెక్ట్ గా మాట్లాడకపోయినా నా కోపం పప్పాకి తెలియాలి. పప్పా, నువ్వు నా కోసం ఎంత వెతికినా వేస్ట్. అమ్మ మన ఇంటికి వచ్చే వరకు నేను దొరకను. సో నువ్వు నా గురించి కాక అమ్మ ఇంటికి వస్తే నేను కూడా వెంటనే వస్తాను. బలారే బల, మీ హెచ్చరికలో పప్ప మీద కోపం, అమ్మ మీద ప్రేమ సమపాలలో ఉన్నది యువరాజా. సరే తాత, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పద. అలాగే. ఎవరది? తాతయ్య పద వెళ్ళిపోదాం.
రాసింది చదివిన తర్వాత మీ పప్ప నీకంటే ముందు మీ అమ్మను వెతుకుతాడు. అంతేనే యువరాజా? ఎస్ తాతయ్య. ఆ, మనం రోజు ఆ ఇంటికెళ్ళి అమ్మ వచ్చిందో లేదో చూద్దాం. ఆ, ఎప్పుడైతే అమ్మ ఇంటికి వస్తుందో అప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను. ఆ, నీ లక్ష్యం పూర్తవుతుంది. నా వేట ఎప్పుడు పూర్తవుతుందో. ఎన్ని రోజులకు దొరికేవరా? ఇక నిన్ను వదలను. ఆగరా, ఆగరా, దుర్మార్గుడా, ఆగు, నీ అంత చూస్తాను. ఆగరా, ఆగు, ఆగురా, ఆగు, ఆగరా, ఆగు. నా జీవితంలో సంతోషాన్ని దూరం చేసి నా ప్రపంచాన్ని చీకటి చేశావు. నిన్ను వదలరా. ఇప్పుడు పారిపోయినా నిన్ను వెతికి 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 చంపుతాను. ఏమేం తాతయ్య, ఎవరికోసం అలా పరిగెత్తావు? నీకు తెలిసిన వాళ్ళ? నాకు మాత్రమే తెలిసినవాడు. నేను మాత్రమే అంతం చూడాల్సిన వాడు. ఏమేం తాతయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఏం లేదు యువరాజా, ఎవరో మన శత్రురాజ్యపు యువరాజు దండయాత్రకు వస్తుంటే తరిమి తరిమి కొడుతున్నారు. రాయ్, నీ చావు కోసమే నేనింకా బ్రతుకున్నాను. ఈసారి దొరికితే కారు కాదు, ఏకంగా పాడెక్కిస్తాను రా. పదండి యువరాజా, మనం వెళదాం. ఏ ఆగు. పప్పా, నువ్వు నా కోసం ఎంత వెతికినా వేస్ట్. అమ్మ మన ఇంటికి వచ్చే వరకు నేను దొరకను. సో నువ్వు నా గురించి కాకుండా అమ్మ ఎక్కడుందో వెతుకు. అమ్మ ఇంటికి వస్తే నేను కూడా వెంటనే వచ్చేస్తా. ప్రతిరోజు నేను వచ్చి చెక్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా అమ్మని ఫాస్ట్గా ఇంటికి తీసుకుని రా పప్పా. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది బాబు? సిద్ధు వచ్చాడు. ఏంటి నందు? ఒకసారి ఇక్కడ చూడండి. ఇది సిద్ధు హ్యాండ్ రైటింగ్ అయినా బావగారు? అవును కిషోర్. గుమ్మం వరకు వచ్చినవాడు ఇంట్లోకి ఎందుకు రాలేదు? అమ్మ వచ్చే వరకు ఇంటికి రానని రాశాడు కదా అత్తయ్య. ప్రతి అక్షరంలో ఎంత కోపం కనిపిస్తుందో చూడండి. నాకైతే సాక్షి మీద సిద్ధు పెంచుకున్న పిచ్చి ప్రేమ కనిపిస్తుంది బాబు. సిద్ధు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. అది చాలా అత్తయ్య. ఇన్ని రోజుల సమస్యకి సిద్ధునే స్వయంగా పరిష్కారం రాశాడు. ఇక ఆలస్యం చేయకుండా సాక్షిని వెతుకుదాం. వెతకడం ఎందుకురా? సాక్షి గుళ్ళో ఉంటున్నానని చెప్పింది. ఫోన్ చేసి వెళ్దాం. బాబు, మీరు ఏదో ఒక రకంగా బ్రతిమాలి క్షమాపణలు చెప్పి సాక్షిని తీసుకురండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బావగారు? రండి వెళ్దాం. నేను రావటం కాదు కిషోర్. నేనెంత రిక్వెస్ట్ చేసినా
సాక్షి మాత్రం ఇంటికి రాదు. సిద్ధు కోసం అని చెప్తే రాకుండా ఉంటుందా బాబు? ఒక్కసారి వెళ్ళి మాట్లాడు. ఆల్రెడీ మాట్లాడాను అత్తయ్య. సిద్ధు ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే కారణం నేను కాదు, నాకు వాడికి దూరం పెంచిన మీరు. అమ్మ అన్న పిలుపుని, ఆ ప్రేమని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయాలనుకున్న మీరు. సాక్షికి సిద్ధు మీద ప్రేమ కన్నా నా మీద కోపమే ఎక్కువగా ఉంది. నా వల్లే సిద్ధుకి గతి పట్టిందని, నేనే బాధ్యత తీసుకోవాలని తను చాలా ఆవేశంగా మాట్లాడింది. ఆ మాటలన్నీ విన్న తరువాత ఏ మొహం పెట్టుకొని నేను తన దగ్గరికి వెళ్ళను, ఏమని తనని బ్రతిమాలను? ఒకవేళ అడిగినా అంతా నాటకమే అనుకుంటుంది తప్ప నిజమని అర్థం చేసుకోదు. అన్నీ మీరే అనుకుంటే ఎలా బావగారు? అవకాశం ఉన్నప్పుడు కూడా కాదు అవ్వదు అంటారేంటి? ఇది అవకాశం కాదు కిషోర్, అసాధ్యం. సిద్ధు సిటీలోనే ఉన్నాడని తెలిసింది కదా, ఎంత కష్టమైనా సరే వాణ్ణి నేనే వెతుకుతాను. ఏంటమ్మా బావగారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? వెళ్ళి మాట్లాడితేనే కదా సాక్షి మనసులో ఏముందో, మన మాటలకి ఒప్పుకుంటుందో లేదో తెలిసేది. తప్పు చేసిన పశ్చాత్తాపం నందుని తలెత్తుకోలేకుండా చేస్తుందిరా. ఆయన తరపున మనం వెళ్ళి మాట్లాడదాం. కాళ్ళు పట్టుకునైనా సాక్షిని బ్రతిమాల్దాం. అమ్మా ఒక్క నిమిషం. అమ్మా రా వెళ్దాం. అమ్మా అదిగో అక్కడ ఉంది సాక్షి. అమ్మ సాక్షి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? గుడిలో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. మీరేంటిలా వచ్చారు? మీకోసమే. అమ్మా సాక్షి, సిద్ధు ఇంటికొచ్చాడమ్మా. అవునా? ఎప్పుడు? నిన్న రాత్రి వచ్చాడమ్మా. మా ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో కూడా తెలియదు. ఇంటి గుమ్మం దగ్గర మాత్రం తన మనసులో ఉన్నది రాసి వెళ్ళిపోయాడు. ఏం రాశాడు? ఫోటో తీశాను చూడు సాక్షి. ఏది? నన్ను చూడు నువ్వు. ఇది నిజంగా సిద్ధునే రాశాడా? అవునమ్మా, సిద్ధునే రాశాడు. వాడి చేతి రాత నాకు తెలుసు. అమ్మవి కదమ్మా, సిద్ధు గురించి నీకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు. సాక్షి, ఇన్ని రోజులు సిద్ధు గురించి నేను మా బావగారు సిటీ మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాడే ఇంటికొచ్చి ఇలా రాసి వెళ్ళాడు. మా బావగారు అన్న మాటలకు నేను మా అమ్మ నీకు సారీ చెప్తున్నాం. దయచేసి మీరిద్దరూ ఇంటికి రండి, అప్పుడు సిద్ధు కూడా వచ్చేస్తాడు. ఇంతకు ముందు సిద్ధు కోసం ఎక్కడికి వెళ్లకుండా ఆగిపోయావు కదా సాక్షి. ఇప్పుడు సిద్ధు ఎక్కడున్నా తిరిగి రావాలంటే నువ్వు మళ్ళీ మనింట్లో అడుగు పెట్టాలమ్మా. నా కూతురు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదండి, సిద్ధు కోసం. సిద్ధు గురించి ఆలోచించబట్టే సమస్య ఎంత దూరం వచ్చింది. చిన్నదో పెద్దదో, ఇక్కడ నా కూతురు ఉద్యోగం చేస్తుంది.
కూడుకి నీడకి లోటు లేకుండా ఉన్నంతలో బాగానే ఉన్నాం. ఇప్పుడు దీన్ని కూడా దూరం చేయాలనొచ్చారా? మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటానండి. నాది హామీ. అది మీ వల్ల కాదండి. అవసరం మీ చేత ఎలాంటి మాటలైనా అనేలా చేస్తుంది, కానీ అనుభవంతో చెప్తున్నాను, ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. మీ అల్లుడన్న మాటలకి నా కూతురు నేను రోడ్డు మీద నిలబెట్టి సమాధానం చెప్పాం. తన మాట మేం వినమని తెలిసే మిమ్మల్ని రాయబారానికి పంపాడా? కన్న కొడుకు గురించి ఆయన్ని శ్రద్ధ తీసుకోమనండి. నా కూతురు మాత్రం ఎక్కడికి రాదు. సాక్షిని రమ్మంటుంది నందు కోసం కాదండి, సిద్ధు కోసం. ఎవరి కోసమైనా సరే నా సమాధానం, నిర్ణయం రెండు మారవండి. మీ కూతురు చేసిన తప్పుకి ఇప్పటికీ మీరు ఎలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు కూడా అలాంటి శిక్ష వెయ్యాలనుకుంటున్నారా? నా కూతురు తిండి తిప్పలు మానేసి ప్రతి క్షణం సిద్ధు గురించి ఆలోచిస్తుంది. అలాంటి నా కూతుర్ని మీ అల్లుడు పరాయిదానిగా చేసి ఎన్ని మాటలన్నాడో మర్చిపోయారా? అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని. లక్ష్మి గారు, ఏంటండి మీరెన్ని చెప్పినా ఏం చేసినా నందు అన్న మాటలు మర్చిపోవడం నా వల్ల మాత్రం కాదు. నందు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే తాతయ్య గారు, తనకి నిజం చెప్పొద్దు. ఆగిపోయారే? చెప్పడానికి మీకు కారణం తెలియడం లేదా? చూడండి లక్ష్మి గారు, ఒక ఆడపిల్ల తల్లిగా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉంచండి. నా కూతురు పడిన మాటలు సిద్ధుకి తెలియక అలాంటి రాతలు రాశాడు. ఈ ఊర్లోనే ఉన్నాడు కాబట్టి వాణ్ణి మీరే వెతుక్కోండి. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి. నువ్వు రా సాక్షి. సాక్షి మనసు మారింది. సమస్యని వెతుక్కుంటూ పరిష్కారమే వచ్చింది.